ఈరోజు మన వాక్య ధ్యానాంశము దేవుని నది. ఎజ్కేల్ గ్రంథం 7:9. ఒడిగా పారు నది వచ్చు చోట్ల నెల్ల జలచరములన్నీ బ్రతుకును. ఈ నీళ్లు అచ్చటకు వచ్చుట వలన ఆ నీళ్లు మంచినీలాగును గనుక చేపలు బహు విస్తారములగును. ఈ నది ఎక్కడకు పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. దేవుడు ఈ ప్రవక్తని దేవుని గృహమునకు తీసుకువచ్చాడు. నీళ్లు లోతు లేనట్లుగా కనబడ్డాయి, అనగా చీలమండల లోతు నీళ్లు, మోకాళ్ళ లోతు, తర్వాత ఇంకా లోతుకు వెళితే నడుము లోతు, తర్వాత దాటుటకు వీలు కాని నది. అనది క్రీస్తే, అది ప్రవహించుచున్నది. ఆ నది క్రీస్తే, అది ప్రవహించుచున్నది. ఒక క్రైస్తవుడు చీలమండల లోతులో ప్రవేశించవచ్చును, కానీ ఆ నదిలో ఎంతవరకు కొనసాగవలెనో అంటే దాని పరిశుద్ధమైన నేలలో మునిగిపోయే వరకు. ఈ నది ఎక్కడ ప్రవహించునో అక్కడంతా స్వస్థత ఉండును, ఎక్కడకు ప్రవహించునో అక్కడ జీవం ఉండును. దేవుడు మనకిచ్చు పరిశుద్ధాత్ముడు ప్రారంభములో కొలవగలిగిన లోతులో ఉండును, కానీ తర్వాత దాన్ని కొలుచుటకు వీలు కాదు. మొట్టమొదటిసారి మన వ్యక్తిత్వ జీవితంలో నిజమైన విరిగి నలిగిన స్థితిలో దేవుని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించినాము. నది ప్రవహించుచు ఉన్నది. కొంతమంది అయితే చీలమండల లోతులో తృప్తి పడిపోయారు, కొంతమంది విశ్వాసములో కొనసాగుతారు. మోకాళ్ళ లోతు నీటి వరకు వస్తారు. మోకాళ్ళ లోతు నీరు ప్రయోజనం లేదు, దానిలో నువ్వు స్నానం చేయలేవు. పడవలు ఈ మోకాళ్ళ లోతు నీళ్ళలో ప్రయాణం చేయలేవు. క్రీస్తు ఎన్నడూ లోతు లేని నీళ్ళ వలె కొనసాగడు. లోతు లేని నదిని నీవు దాటుచున్నావా? అలాగైతే నువ్వు ఇంకనూ లోతుకు వెళ్ళాలి. అప్పుడు మహిమలో నీవు నదిని చూస్తావు. దాని ఇరుపక్కల చేపలు పట్టేవారిని చూడవచ్చును. దానికి ఇరుపక్కల సమస్తము జీవములోనికి వచ్చుట చూస్తావు. అది ఎంత సంతోషం కలిగిస్తుంది! ఎండిపోయినట్లు కనబడేదంతా దేవుని కృప నీ జీవితంలో ప్రకాశించేటప్పుడు పచ్చగా మారుతుంది. జీవము నీలోనికి సమృద్ధిగా ప్రవహించినప్పుడు, నీ చుట్టూ ఉన్న వారికి నీ ద్వారా ప్రవహించేటప్పుడు ఇది జరుగుతుంది. దేవుడు ఈ పరిస్థితికి మనల్ని తీసుకువస్తాడు. ఒడ్డు నుండి నిత్యము పచ్చగా ఉండే చెట్లు ఫలములు ఫలించును. ఆ ఫలములు ఆహారమునకు పనికొచ్చును. ప్రతి క్రైస్తవుడు ఈ నది ప్రక్కన నాటబడును. ప్రతి క్రైస్తవుడు తను తాను ఇక్కడ నాటుకును. వాడు తమ వేళ్లను నది క్రింద లోతుగా పంపించును. క్రైస్తవ ప్రజలు ఇలాగు నాటబడి అలాగు కదల్చబడుటకు ఇష్టపడిన వారు ఎల్లప్పుడూ పచ్చగా ఉందరు. ఇర్మియా 17:5 నుంచి 8 వరకు యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు. నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకునొచ్చు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని అరుహా వృక్షము వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జనమైన చవిటి భూమి యందును నివసించును. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల యోరను దాని వేళ్లు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండును. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. నీ జీవితంలో వర్షము లేని సంవత్సరములను కలముషముగాను ఉన్నావా? అయితే నీవు మానవుని నమ్ముచున్నావన్నమాట. ఈ నది పక్కన నువ్వు నాటబడితే జనములు తినగలిగినటువంటి ఫలములు ఫలిస్తావు. పౌలు యొక్క జీవితంలోని ఆత్మఫలములు జనములు కూడా ఈ దినమున తింటూ ఉన్నారు. ప్రతి గొప్ప పరిశుద్ధునికి స్వస్థపరచుటకు శక్తి కలదు. మీలో ప్రతి ఒక్కరూ ఒకనాటికి స్వస్థపరచుదురు. నీవు పవిత్రమైన మనస్సాక్షిని, పరిశుద్ధమైన హృదయమును కాపాడుకుంటే ఇలా జరుగుతుంది. స్వస్థపరిచే ఆకులు నీలో నుండి రావాల్సిన ఆవశ్యకత ఉన్నది. నువ్వు ప్రవహించే నది వెంబడి వెళుతున్నావో లేదో చూసుకో. నది దాటుటకు వీలు కానిది అయితే నీవు బయటకు వెళ్ళి దాని ప్రక్కన నాటబడదు. నువ్వు ఫలించే ఫలములు ఆత్మ ఫలములు. భక్తిహీనుడైన భర్త కూడా ఈ ఫలములను నిర్లక్ష్య పెట్టలేడు. దాని ద్వారా సవాలు చేయబడతాడు. నువ్వు మోకాలు లోతు లేక నడుము లోతు ఉండవచ్చు, కానీ నువ్వు వెంబడించు. నువ్వు దాటలేనటువంటి వీలు కాని జీవితమును
నువ్వు సమీపించినప్పుడు నిన్నును నీ చుట్టూ ఉన్న వారిని నది కప్పివేయును. పరలోకము భూలోకము అక్కడ కలుసుకును. క్రీస్తును వెంబడించే వారికి దేవుని కృప సమృద్ధిగా దొరుకును. నువ్వు ఫలిస్తావు, నీ ఆకులు స్వస్థపరుస్తాయి. దేవుని కృపలోను దేవుని ప్రేమలోను నువ్వు మునిగిపోయినప్పుడు ఈ నదిని వెంబడించు. నువ్వు వెళ్ళి ప్రార్థించి విశ్వసించు. ఆశీర్వాదముగా ఉండు. నీ బంధుజనులు త్రోసివేయలేని రీతిగా నీవు ఫలించు. నీ జీవితంలో ఓటమి ఉండనియవద్దు. దేవుడి కొద్ది వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్.